దిస్ ఇస్ గిరిజ. నేను ఇలా ఉండేదాన్ని, ఇలా ఎలా అయ్యానో చెప్తా. వెయిట్ గెయిన్ అనేది సేమ్ మనీ సేవింగ్స్ లాంటిదే. ఆ రోజు కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తే ఎక్స్ట్రా మనీ సేవింగ్స్‌లోకి వెళ్తుంది. అదే ఆ రోజు కావాల్సిన దానికన్నా తక్కువ సంపాదిస్తే ముందున్న సేవింగ్స్ నుంచి తీయాల్సొస్తుంది. ఆ రోజు బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటే ఎక్స్ట్రా ఎనర్జీని బాడీ ఫ్యాట్ రూపంలో సేవ్ చేసుకుంటుంది. అదే కావాల్సిన కన్నా తక్కువ తింటే బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్‌ని బర్న్ చేసి మెయింటైన్ అవుతుంది. సేమ్ మనీని రూపీస్‌లో మెజర్ చేసేటట్టే ఎనర్జీని క్యాలరీస్‌లో మెజర్ చేస్తారు. మనకి రోజుకి ఎంత బలం కావాలి అన్నది మన ఏజ్, హైట్, వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములా పైన స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నా. అలాగే మనం తినే ప్రతి ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో మెజర్ చేసుకుంటూ తినొచ్చు. అలా మెజర్ చేసుకుంటూ కావాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ తినాలి. వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వల్ల బాడీకి ఇంకా ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది. అలా ఎక్కువ ఎనర్జీ అవసరం పడేటప్పుడు బాడీ లోపల ఉన్న కొవ్వును కరిగించి వాడుకుంటుంది. ఎలాంటి ఫుడ్‌లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే నన్ను ఫాలో చేయండి. అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ ఏదో ఒకటి చేయండి. ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది.